నీ హాస్పిటల్కి వెళ్తున్నా కదా, ఇది కూడా తీసుకొని చూద్దామని చూసినాయి తీసుకొని. కానీ నాకు మంచిగా అనిపించింది. నాకు అలా తిండి వచ్చేది తగ్గింది, నా చెయ్యి తగ్గింది, నడుము నొప్పులు తగ్గింది. ప్లస్ నాకు ఇప్పుడు అమౌంట్ కూడా పడుతుంది. నేను అమౌంట్ గురించి ఆలోచించిన తీసుకునేటప్పుడు, కానీ ఇప్పుడు నాకు రిటర్న్ మళ్ళీ అమౌంట్ కూడా వస్తుంది. అది ఎంత వచ్చింది ఇప్పటి వరకు? ఎంత వచ్చింది? ఫస్ట్ ఏమో 4,440 రూపాయలు పడ్డది, ఇప్పుడు 7,000 పడ్డది. మీరు తీసుకున్న ప్రొడక్ట్ రేట్ ఎంత? ఆగండి నేను తీసుకున్నది 9,800. 9,800 తీసుకుంటే మీకు ఇప్పటి వరకు టోటల్ ఎంత అమౌంట్ పడ్డది? మొత్తం 8,000. 8,000 రూపాయలు మేడానికి రిటర్న్ వచ్చింది. నాకు ఎక్కడ తక్కువ కాదు. టాబ్లెట్ అయితే మింగుతూనే పోయినా, మింగుతా పోతుంటే పక్కలో ఏమన్నారంటే ఉన్న కిడ్నీలే పడుతుంది టాబ్లెట్ మింగి. కానీ నాకు తక్కువ అయితే లేదు కదా, చూద్దాం ఇది చెప్పింది కదా వాడు చూద్దాం. ఇన్ని పెడుతున్నా ఇది తీసుకుంటే ఇంకా ఎట్లయితే చూద్దామని చూసినా. కానీ నాకు మంచిగా అనిపించింది, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. పక్కలో చెప్పిన వాళ్ళు కూడా వాడినాక మాకు మంచిగా ఉంది అని చెప్తుంది. కిట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం 9,800 కిట్ తీసుకొని రెగ్యులర్గా 1 మంత్ 1.5 మంత్ వాడిన తర్వాత రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇంట్లో ఎవరన్నా ఇంటి పక్కల ఎవరన్నా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్న ప్రతి పర్సన్కి మన ప్రోడక్ట్ అవసరమే. కాబట్టి మనకు తగ్గినప్పుడు ఖచ్చితంగా అతనికి కూడా తగ్గుతుంది. ఇంకోటి ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. కాబట్టి బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తున్నప్పుడు చెప్పింది అనమాట మేడం గారు. దాదాపు వచ్చేసి ఒక 5 మందికి చెప్పడం ద్వారా చెప్తున్నా అంటే మనకు వచ్చే రోగాలకు కొద్దిగా డాక్టర్ చూస్తాడు, చూసి ఏమంటాడు, అమ్మకు ఉంది నా టాబ్లెట్ వాడుతూ ఉంది, తప్పదమ్మా నీకు ఇది అన్నట్టు. కానీ ఇది అట్లా కాదు, ఒక డాక్టర్ ఇవ్వలేని గ్యారంటీ ఇది ఇస్తుంది మనకు. ఇది కన్ఫర్మ్గా ఇస్తుంది ఆ గ్యారంటీ. నేను చెప్తున్నాను, నాకు వెళ్ళి నేను మాట చూస్తున్నాను. నేను చాలా చూపించుకున్నాను. నేను నాకు 5 ఆపరేషన్లు అయినాయి, చాలా ఇబ్బందులు పడ్డా. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగి వెళ్ళిన హాస్పిటల్ అంటే లేదు, కానీ నాకు ఇది ఇచ్చిన గ్యారంటీ. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి 10 తారీఖు రోజు ఒక రోజుకి అంటే మేడం గారు పెట్టింది ఎంత ఏమైంది, ఈ ప్రాబ్లం అనేది తగ్గింది. ఏదో మన అవసరం